నమస్తే. ఇప్పుడు 10వ శక్తి పీఠం అయిన పురుహూతికా మాత గురించి తెలుసుకుందాం. పీఠికాయాం పురుహూతిక. పూర్వం గయాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. రక్కసుడైనప్పటికీ ధర్మ సూక్ష్మం తెలిసిన ఉత్తముడు. పుణ్యం చేసిన వారికి స్వర్గం, పాపం చేసిన వారికి నరకం తథ్యం అని చెప్పబడింది. కనుక గయాసురుడు ఈ విషయమై తీవ్రంగా ఆలోచించసాగాడు. ఆలోచించిన కొద్దీ అతనికో విచిత్రమైన ఊహ కలిగింది. పుణ్యకర్మలంటే ఇది అని చెప్పలేనన్ని సత్కర్మలు చాలా ఉన్నాయి. అన్ని సత్కర్మాలు అందరూ చేయలేకపోవచ్చు. పైగా తనది అసుర జాతి. సత్కర్మల కంటే దుష్కర్మలే తన జాతి జనులకు ఎక్కువ ప్రీతి. మరి వీరందరికీ సద్గతులు కలగాలంటే ఏం చేయాలి? తన జాతి వారు హితార్థం కొరకు అతడేదైనా మహత్తరమైన కార్యం చేయాలని నిర్ణయించుకుని పరమశివుని గురించి ఘోర తపం ఆచరించాడు. భక్తవ శంకరుడు బోలాశంకరుడు కనుక ఇట్టే ప్రత్యక్షమైపోయాడు. దేవా, మోక్షప్రాప్తి కొరకు పుణ్యకార్యాలనే ఎందుకు చేయాలి? ఇతర సులభ మార్గాలలోనూ పుణ్యం సాధించవచ్చు కదా. అందుచేత నన్ను తాకిన వారందరికీ మోక్షప్రాప్తి కలగాలని అనుగ్రహించు అని కోరుకున్నాడు గయాసురుడు. ఆ అసురుని ఆంతర్యం అర్థం కాని మహేశ్వరుడు తదాస్తు అనేశాడు. కొంతకాలం గడిచేసరికి స్వర్గ నరకాలు అనేవి ఎవరికీ పట్టకుండా పోయాయి. ఎందుకంటే జనులు గయాసురుడిని తాకి స్వర్గం కంటే మిన్న అయిన ఉత్తమ గతిని నేరుగా పొందసాగారు. జీవితాంతం మహాఘోర కృత్యాలను చేసిన వారైనా సరే గయాసురుని చలవ వల్ల మోక్షగామిగా మారిపోసాగారు. స్వర్గ నరకాలు ప్రమేయమే లేకపోయేసరికి దేవతలు నిర్వ్యాపారులై ఏం చెయ్యాలో తోచక శ్రీ మహావిష్ణువుని ఆశ్రయించారు. గయాసురుడు రాక్షసుడైన సచ్చరితుడు. చతుర్వేదసారాన్ని కాచి వడబోసినవాడు. పరోపకారం పుణ్యం, పరపీడనం పాపం అని తెలిసినవాడు. యజ్ఞయాగాదులకు స్పందించే గుణం ఉన్నవాడు అని వివరించి ఏం చెయ్యాలో ఉపదేశించాడు శ్రీ మహావిష్ణు. విష్ణువు చెప్పిన రీతిన దేవతలంతా గయాసురుని దగ్గరికి వెళ్ళి, మేము తలపెట్టిన యజ్ఞానికి పవిత్ర స్థలం ముల్లోకాలలోనూ గాలించాం. మహాపుణ్యచరితుడైన నీ దేహం కన్నా పవిత్రమైన స్థలం మాకు కనిపించలేదు. అనుమతిస్తే నీ శరీరంపై యజ్ఞం చేసుకుంటాం అని కోరారు. పరోపకారార్థమిదం శరీరం అన్నాడు అసురుడు. యజ్ఞం ప్రారంభమయ్యింది. యాగ తీవ్రతకు అగ్నితాపానికి గయాసురుడు హతం కాగలడనుకున్నదంతా తారుమారయ్యింది. ఏ దురుద్దేశం లేని సచ్చీలుడు, పైగా పరోపకారార్థమే దేహాన్ని సైతం ఇచ్చేసినవాడు మరి ఎలా మరణిస్తాడు? అగ్ని కీలల వల్ల చలిస్తున్నాడు తప్ప అంతం కాకుండా ఉన్నాడు. అతని వక్షం మీద శ్రీ మహావిష్ణువు పాదం ఉంచి త్రొక్కేయడంతో అతడు అణగారిపోయాడు. పోతూ పోతూ, శ్రీహరి దేవతలకు ఉపకారి, నీ పక్షపాత బుద్ధి ఈనాటిది కాదు అని పలుకుతూ, ఇది నాకు తెలుసు. నీవు నాపైన పాదం ఉంచిన 3 చోట్లను పవిత్రంగా ఎవరైతే భావించి శ్రద్ధ కర్మలు చేస్తారో వారికి సద్గతులు తప్పక అనుగ్రహించు అని పలికాడు. ఈ ప్రకారం పిఠాపురం పాద గయాక్షేత్రంగా ప్రఖ్యాతమయ్యింది. బ్రహ్మకపాలం శిరస్సు ఒరిస్సాలోని జాజ్పూర్ నాభి ప్రదేశం కూడా గయతో సమానమైనవి.